క్రైస్తవ నిరీక్షణ. అంటే క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది, ఒక హోప్ ఉంది, ఒక ఎదురుచూపు ఉంది, ఒక విశ్వాసం ఉంది. అదేంటి అని అంటే, నేను బతుకున్నంత వరకు దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేది మాత్రమే కాదు, కానీ దాని వెనక క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే ఈ రోజున ఏం జరుగుతుంది అని అంటే, ఏదైతే క్రైస్తవ నిరీక్షణకు ఆధారమైనటువంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాలు మరుగుపరచబడి కేవలం భూమి మీద బ్రతికేటువంటి జీవితం వరకే దేవుడు సహాయం చేస్తాడు అనేటువంటి ఆలోచన విధానంలో బోధ జరుగుతుంది. దాదాపుగా క్రైస్తవుల్లో కూడా ఎక్కువగా ఇదే ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడిని ఎందుకు నమ్ముకున్నాము అని అంటే, దేవుడు మా కుటుంబానికి మేలు చేస్తాడని, మాకున్న సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడని, ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉన్నాము. అయితే దేవుడు తన బిడ్డల ఎడల ఎప్పుడూ కృప కలిగే ఉంటాడు. దేవుడు ఎవరికి ఏ సహాయం చేయాలో ఆ విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడు. అయితే క్రైస్తవ నిరీక్షణ అది కాదు. క్రైస్తవ నిరీక్షణలో 3 విషయాలు ఉన్నాయి. అసలు మొదటగా మనం ఏం నేర్చుకున్నామనంటే, క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది అనే సంగతిని నేర్చుకున్నాం. చాలా వివరంగా మనం నేర్చుకున్నాము. ఆ క్రైస్తవ నిరీక్షణ అనేటువంటిది 3 విషయాల మీద ఆధారపడి ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటి? క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడ. యేసు ప్రభు వారు ఒకసారి తన తండ్రిని విడిచిపెట్టి మనందరి కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. అదే ప్రకారం దేవుని వాక్యం మనకేం తెలియజేస్తూ ఉంది అని అంటే, క్రైస్తవ నిరీక్షణ ఏమై ఉంది అని అంటే, యేసు ప్రభు మరలా వస్తాడు, అంటే రెండో మారు వస్తాడు. అయితే ఆయన ఎలా వస్తాడు అని లేఖనాలు చెప్తున్నానంటే, ఈసారి శరీరధారిగా కాదు కానీ ఆత్మస్వరూపిగానే వస్తాడు. ఆయన ఇంకొకటి, ఆయన భూమి మీదకి రాడు. ఈ సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశం వరకు వస్తాడు. మధ్యాకాశంలో మనల్ని కొనిపోతాడు. క్రీస్తు రెండవ రాకడ అనేటువంటిది మన నిరీక్షణకు ఉన్నటువంటి ఒక అంశమై ఉంది. రెండవది ఏంటి అని అంటే, మృతుల పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం అంటే చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేపబడతారు. క్రీస్తు రాకడలో మృతులు తిరిగి లేస్తారు అనేటువంటిది క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి ఒక అంశము. మూడవది ఏంటి అని అంటే, అంతిమంగా తీర్పు తీర్చబడతాము. ప్రతి వారికి కూడా తీర్పు తీర్చబడుతుంది. అప్పుడు మనం ఏ స్థలానికి వెళ్ళాలో, మన ఆత్మలు ఎక్కడ ఉండాలి అనేటువంటిది మనకి నిర్ణయం జరుగుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు మన గమనంలో లేకపోయినట్లయితే భూమి మీద అన్యజనుల్లాగానే మనం బ్రతికే అవకాశం ఉంది. కనుకనే ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నిరీక్షణ తెలియకనే లోకంలో ఉన్నటువంటి అన్యజనుల్లాగానే లోక సంబంధంగానే జీవిస్తున్నారు. అన్యజనులు గుడికి వెళ్తారు కాబట్టి క్రైస్తవులు కూడా చర్చిలకు వస్తారు అన్న చందంగా తయారైంది. కాబట్టి మనం క్రైస్తవ నిరీక్షణకు ఆధారమైనటువంటి విషయాలని చాలా వివరంగా అంశాల వారీగా మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో మొట్టమొదటి పాయింట్లోనే ఉన్నాం మనం. క్రీస్తు రెండవ రాకడకి సంబంధించినటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. క్రీస్తు రెండవ రాకడ. యేసు ప్రభు ఒకసారి వచ్చినటువంటి విషయం మనకు చాలా చక్కగా తెలుసు. ఎందుకనంటే దేవుని గ్రంథంలో అది ముందుగా ప్రవచించబడింది. ఆయన పుట్టినప్పుడు ఆ విషయాలన్నీ కూడా దేవుని గ్రంథంలో ఉన్నాయి.
ఒకసారి ఆయన ఎలాగ భూమి మీదకి వచ్చాడో లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. అలాగనే యేసు ప్రభు రెండవసారి వస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా లేఖనాలు మనకు చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాము. ఇందులో ఇప్పటి వరకు మనం 4 అంశాలు నేర్చుకున్నాం. 4 అంశాలు నేర్చుకున్నాం కదా. అందులో మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నాము? క్రీస్తు రెండవసారి తప్పనిసరిగా వస్తాడు. ఒక పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నామంటే, ఏ పాయింట్ రెండవసారి తప్పకుండా వస్తాడు అంటే ఇందులో అనుమానం ఏం అవసరం లేదు. రెండో పాయింట్ ఏం నేర్చుకున్నామని అంటే, ఎలా వస్తాడో నేర్చుకున్నాము. క్రీస్తు రెండవసారి ఎలా వస్తాడు అని లేఖనాలు తెలియచేస్తున్నాయో ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. మూడో పాయింట్ ఏం నేర్చుకున్నాము అని అంటే, మరలా అంటే రెండవసారి రావటం అనేటువంటిది ఎప్పుడు వస్తాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఎప్పుడు వస్తాడు. ఆ తర్వాత 4వ పాయింట్ ఏం నేర్చుకున్నాము అని అంటే, క్రీస్తు రాకడలో ఏమి జరుగుతుంది, క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గత ఆదివారం నాడు మనం నేర్చుకున్నాం. క్రీస్తు రెండవ రాకడలో 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మనం చదివినప్పుడు, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును అన్నాడు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు అని అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. మానవాళి మనుగడకి ఆధారమైనటువంటి వస్తువులు. మానవుల్ని నిర్మించటానికి ముందుగానే దేవుడు ఆయన చేసినటువంటి సృష్టిలో ముందుగానే వీటిని నిర్మించి ఆ తర్వాత మానవుణ్ణి సృజించినట్లుగా మనకి ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం, మొదటి 2 అధ్యాయాల్లో. కాబట్టి దేవుడు చేసినటువంటి సమస్తం కూడా మళ్ళీ లయమైపోతాయి. పంచభూతములు మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోవును అన్నాడు. మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి అంటే ఇంకా వాటికి పని లేదు. ఎందుకు పని లేదు అని అంటే, క్రీస్తు రాకడలో మృతులైనటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు. ఇంకా భూమి మొత్తం లయమైపోద్ది. ఆకాశం ఉండదు, భూమి ఉండదు. దీని మీద కావలసినటువంటి గాలి, నీరు, నిప్పు మానవులే ఉండరు కాబట్టి ఇంకా అవేమీ ఉండవు. కాబట్టి ఇవన్నీ కూడా మిక్కటమైనటువంటి వేండ్రముతో లయమైపోతాయి. ఇంకొక మాట ఏమన్నాడంటే, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమియు దాని మీద ఉన్నటువంటి కృత్యములు అంటే యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ లయమైపోతాయి. ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు అన్నాడు. అంటే క్రైస్తవులు ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి అని అంటే, క్రీస్తు ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడో మనకి తెలియదు కాబట్టి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకునేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటిది లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఇక 5వ పాయింట్ని ఈ రోజున మనం నేర్చుకొని పోతూ ఉన్నాం. 5వ పాయింట్ ఏంటి అని అంటే, క్రీస్తు మరలా రావటం అనేటువంటిది ఎందుకొరకు వస్తాడు? రెండవసారి రాకడ ఎందుకొరకు వస్తాడు?
క్రీస్తు రెండవసారి ఎందుకొరకు వస్తాడు? ఒకసారి రావటానికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది కదా. ఒకసారి ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. మరి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తాడు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ గా ఇక్కడ మనం నేర్చుకోబోతాం. ఆయన ఎందుకొరకు వస్తాడు అని అంటే అంతిమంగా తీర్పు తీర్చడానికి వస్తాడు. మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాలు మారాలి అని అంటే, నిజంగా మన జీవితాలు మారాలి అని అంటే ఈ విషయం మనకు అర్థం కావాలి. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఎందుకొరకు వస్తాడు? అసలు రెండవసారి రావాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే మనుషులందరికీ ఆయన తీర్పు తీర్చడం కొరకు వస్తాడు. యేసుక్రీస్తు తీర్పు తీరుస్తాడు, అందరికీ తీర్పు తీరుస్తాడు. ఆయన ముందు మనం నిలవబడవలసి ఉంటది అనేటువంటి విషయం గనక మన ఆలోచనలో ఉంటే, ఆ విషయం మీద మనకి భయం కలిగి ఉంటే గనక మన జీవితాలు మారేదానికి అవకాశం ఉంది. ఎందుకు మన జీవితాలు మారటం లేదు అని అంటే దాని మీద పెద్ద ధ్యాస లేదు. ఏదో సేవకులు అలా చెప్తారు, వాక్యంలో అలా రాసి ఉంది, ఆ సమయానికి అలా చెప్తారు కాబట్టి ఆ సమయానికి విని విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటున్నాం. కనుక ఈ అంశాన్ని చాలా వివరంగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు నేర్చుకుంటాము. అయినా బ్రీఫ్ గా మీకు కొన్ని విషయాలు చెప్తాను. యోధా పత్రిక 15వ వచనం. యోధా పత్రిక 15వ వచనం. ఎన్నో అధ్యాయం? అక్కడ ఉన్నది ఒకటే అధ్యాయం. కొంతమంది ఏంటి 15వ వచనం అన్నారు కానీ అధ్యాయాన్ని చెప్పలేదు ఏంటని ముఖంకి వెళ్ళి చూస్తున్నారు. కొన్ని పుస్తకాలు మనకు గుర్తుండాలి, ఒక అధ్యాయం ఉన్నటువంటి పుస్తకాలు ఏంటి అనేటువంటిది. ఓకే, ఇక్కడ రాయబడింది ఏంటి అని అంటే, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును, అందరికీ తీర్పు తీర్చబడుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం ఆ దొంగతనం చేసేవాడు, ఆ కోడి పందాలు ఆడేవాడు, లేకపోతే ఆ పేకాట్లు ఆడేవాడు, అంటే ఏదైతే సమాజం అంగీకరించినటువంటి విషయాలు ఉన్నాయో అలాంటి వాళ్ళకి తీర్పు అనుకుంటాం మనం. కానీ మనం ఎలా జీవిస్తున్నామో మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారం. ఎందుకంటే తీర్పు అనేటువంటిది అందరికీ కామన్ గా జరుగుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పిల్లలు ఎవరు మాట్లాడుతున్నారు? ఆ మాట్లాడే వాళ్ళు ఎవరు? ఇటు పంపించండి నా దగ్గరికి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ చాలా తేటగా రాయబడింది. చాలా తేటగా రాయబడినటువంటి సంగతి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఎప్పుడు ఇది అని అంటే మనం అందరం చనిపోయిన తర్వాత క్రీస్తు రెండవ రాకడలో మృతుల పునరుద్ధానం జరిగిన తర్వాత అందరం కూడా యేసుక్రీస్తు ముందుకి తీసుకొని రాబడతాం. ఎందుకు తీసుకొని రాబడతాం? ఎందుకనంటే ప్రతివాడు కూడా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, అంటే మంచి వాటికేమో రండి అంటాడు, చెడ్డ వాటికేమో పొండి అంటాడు అనమాట. ఎక్కడుంది ఈ విషయాలు? ఎక్కడున్నాయి? మత్తయి సువార్త 25వ అధ్యాయము బహుశా 31 నుంచి అనుకుంటాను. మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు 31 నుంచి 46 వరకు రాసుకోండి. 31 నుంచి 46 వచనాల వరకు యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు జరిగేటువంటి సీన్ ఏదైతే ఉందో అది అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది.
దాన్ని మీకు ఈ మూడవ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకు ఇంకా క్లియర్ గా వివరిస్తాను. కానీ బ్రీఫ్ గా మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు మరలా ఎందుకొరకు వస్తాడు అని అంటే, ఆయన అందరికీ తీర్పు తీర్చడానికి వస్తాడు. తర్వాత ఇంకొక విషయం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం, రాజ్యమును తండ్రి అయిన దేవునికి అప్పగించడానికి వస్తాడు. ఒకసారి అందరూ ఓపెన్ చేయండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము పేజీ నెంబర్ 156. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి, ఒక్కసారి ఆలోచన చేద్దాం, తండ్రి అయిన దేవునికి తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు వారు ఏం చేస్తాడు? రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఏ రాజ్యాన్ని? భారత రాజ్యాన్న, అమెరికా రాజ్యాన్న? ఏ రాజ్యాన్ని అప్పగిస్తాడు? సంఘమును. తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అని అన్నాడు కదా. రాజ్యాన్ని అప్పగించడం అని అంటే సంఘాన్ని అప్పగించడం. మీరు కొత్త నిబంధనలో చదవండి, కొత్త నిబంధనే కాదు పాత నిబంధనలో కూడా ఆ దేవుని రాజ్యము అనేటువంటిది దేన్ని ఉద్దేశించి మాట్లాడబడింది అని అంటే అది సంఘాన్ని మాత్రమే ఉద్దేశించి రాయబడింది. కొంతమంది అంటే మత శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళ విశ్వాసం ఏంటనంటే, ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఏం ప్రార్థన చేస్తున్నారంటే, నీ రాజ్యము వచ్చును గాక. ఇప్పటికీ అదే ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని రాజ్యము వచ్చిందా రాలేదా? అసలు మనం ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాము అని అంటే ఎక్కడున్నాం? దేవుని రాజ్యంలో ఉన్నాం. చాలా వివరంగా ఉంది దేవుని రాజ్యాన్ని గురించి. మనం ఇంకా దాన్ని ఒక సబ్జెక్ట్ గా నేర్చుకుందాం. మీకు ఆ వివరాలన్నీ చాలా డీటెయిల్ గా నేర్పిస్తాను. ఏ మాత్రం గలిబిలి అవసరం లేదు. లేఖనాల్లో యేసు ప్రభు వారు ఆయన బ్రతుకున్నటువంటి కాలంలో చెప్పినటువంటి బోధంతా కూడా దేవుని రాజ్యము అని ఏదైతే ఆయన ఉపమానాలు చెప్పాడో ఆ ఉపమానాలన్నీ కూడా సంఘాన్ని గురించే చెప్పబడ్డాయి. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించినటువంటి దేవుని రాజ్యం ఏదైతే ఉందో అది సంఘమే. చాలా వివరంగా ఉంది. కాబట్టి ఈ విషయంలో కొందరు పొరపాటు అవగాహన కలిగి ఉన్నారు. జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, క్రీస్తు రెండవసారి ఎందుకు వస్తాడు అని అంటే, ఇప్పటి వరకు ఆయన బిడ్డలు ఉన్నటువంటి సంఘాన్ని తీసుకెళ్లి ఆయనకి అప్పగిస్తాడు. కొంతమంది ప్రార్థన మీరు గమనించారా? కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తారు అని అంటే, నీ రాకడ ఆలస్యమైతే అని యేసు ప్రభుకి డైరెక్ట్ గా ప్రార్థన చేసేస్తూ ఉంటారు. లేదు, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసినా కూడా, తండ్రి అయిన దేవ, మీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే ఎత్తబడిన సంఘములో నేనుండునట్లు నాకు సహాయం చెయ్యి అని అంటాడు. అంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏమి ఎత్తబడుతుంది? ఎందుకు ఎత్తబడుతుంది? ఆయనకు అప్పగించడానికి ఎత్తబడుతుంది. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వస్తాడు అని అంటే, ఆయన సంఘాన్ని తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించడానికి ఆయన వస్తాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తున్నాయి. ఇది ఇంతటితో ఈ 5 పాయింట్లు మనకి, ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 పాయింట్ల ద్వారా మనం ఏం నేర్చుకున్నామనంటే, క్రీస్తు రెండవ రాకడకి సంబంధించినటువంటి విషయాలు నేర్చుకున్నాం. అంటే దీన్ని బ్రీఫ్ చేసేసాను. ఎందుకనంటే ఇది ప్రత్యేకమైనటువంటి అంశంగా ఇక్కడ మనం నేర్చుకుంటాం.
కాబట్టి దాన్ని మీకు పెద్దగా నేను మీకు ఎంఫసైజ్ చేయలేదు. ఇక ఈరోజు మరొక అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం, మరొక పాఠాన్ని. క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానము. మృతుల పునరుద్ధానం. మృతులు అంటే చనిపోయినటువంటి వాళ్ళు. పునరుద్ధానము అని అంటే తిరిగి లేవడం. చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేవటము అనేటువంటి మాట అసాధారణంగా ఉంది, అంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకనంటే ఇది ప్రపంచానికి వింతగాను ఆశ్చర్యకరంగాను ఉంది. కానీ లేఖనాలు క్రీస్తు రెండవ రాకడలో ఏం జరుగుతుంది అని లేఖనాలు మనకు వివరిస్తున్నాయి అంటే మృతుల పునరుద్ధానం జరుగుతుంది అని లేఖనాలు మనకు వివరిస్తున్నాయి. క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే మృతులైనటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు, చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు. ఎవరైనా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు నీకు మైండ్ ఉందా అని అడుగుతారు. అంటే వినటానికి నమ్మశక్యమైనటువంటి మాట అయితే ఆహా సరేలే అంటారు. నమ్మశక్యం కానటువంటి మాట ఏదైనా చెప్పినప్పుడు ఏమంటారు అని అంటే ఆహా అంగీకరించరు. ఎందుకని అంగీకరించరు అని అంటే యేసుక్రీస్తుకి ముందు గాని యేసుక్రీస్తుకి తర్వాత గాని చనిపోయి సమాధి చేయబడినటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగి లేచినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా అనంటే ఎవరు లేరు. సెంటర్ పాయింట్ యేసుక్రీస్తే. క్రీస్తుకి ముందు గాని క్రీస్తు తర్వాత కానీ మరణించి తిరిగి లేచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఒక్క యేసుక్రీస్తు తప్ప చనిపోయి సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసు ప్రభు వారు ఒక్కడే. కనుక యేసుక్రీస్తు ఒక విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు మనలాగనే కదా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనలాగనే అంటే ఏ శరీరాన్ని అయితే మనం కలిగి ఉన్నామో, ఏ తల్లి గర్భం నుంచి మనం వచ్చామో అలాగనే ఆయన కూడా ఈ లోకానికి వచ్చాడు. మనలో రక్త మాంసాలు ఎలాగైతే ఉన్నాయో ఆయనలో కూడా రక్త మాంసాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు అన్నటువంటి విషయాన్ని, అంటే మీలాగా నాలాగా రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంతో యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఆలోచన చేద్దాము. క్రీస్తు శరీరంతో ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మీలో ఎవరైనా తెలిసిన వారు ఉంటే సమాధానం చెప్పండి, ముందుకెళ్దాం. యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? అసలు రావాల్సినటువంటి అవసరం ఏం కలిగింది? పాపుల్ని రక్షించడానికి దీనికి సంబంధం లేదు. ఇంకా సరే, హెబ్రీయులకు రాయబడిన పత్రిక దగ్గరికి వెళ్తున్నాము. 2వ అధ్యాయము 14-15 వచనాలను మనం చదువుకోబోతున్నాం.
హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, నిదానంగా ఆలోచన చేద్దామా? కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, ఆ పిల్లలు ఎవరు? రక్తమాంసాలు కలిగినటువంటి ఆ పిల్లలు ఎవరు? మనం అందరం కూడా ఆ పిల్లలమే. మనకేమన్నా రక్తమాంసాలు లేవా? ఉన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున, చదవండి ఇంకా. ఆ ప్రకారమే, అంటే మీకు నాకు ఎలాగైతే రక్తమాంసాలు ఉన్నాయో ఆ ప్రకారమే, ఇక అసలు విషయం దగ్గరకు వస్తున్నాడు. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, ఆగుదాం. అర్థమైపోయిందా? మరణం యొక్క బలం కలిగింది ఎవరు? మరణం యొక్క బలం కలిగింది ఎవరు? సాతాను. సాతాను చేతిలో ఉంది అధికారం. బాగా భయపెట్టేస్తాడు. ఎలాంటి క్రైస్తవులైనా సరే మరణం దగ్గరకు వచ్చింది అనేసరికి భయపడిపోతాం, చాలా భయపడిపోతాం. అన్యజనులు ఏది చెప్తే అదే చేసేస్తాం, చేయకూడనటువంటి పనులు కూడా చేసేస్తాం. ఎందుకనంటే నేను చచ్చిపోతానేమోననేటువంటి భయం. యేసు ప్రభు రాకముందు దేవుని ప్రజల మీద మరణం అధికారం చేసింది. మరణాన్ని గెలిచినటువంటి వాళ్ళు ఎవరు లేరు, మరణాన్ని జయించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అది నిరంకుశంగా రాజ్యాన్ని చేసింది, నిరంకుశంగా పరిపాలన చేసింది. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు అని అంటే, ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని వివరణ కూడా ఇచ్చాడు. అనగా అపవాదిని అని అంటే సాతాను. సాతాన్ని ఎలా నశింపజేశాడు? మరణము ద్వారా నశింపజేయుటకును. అంటే ఏ మరణాన్ని హేతువు చేసుకొని సాతాను ప్రజల మీద అధికారాన్ని చేస్తుందో ఆ సాతాను మీద విజయం పొందటం కొరకు మరణము ద్వారా సాతాన్ని నశింపజేయటానికి ఇంకొక మాట అంటున్నాడు అక్కడ. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు. ఇప్పుడు అర్థమైందా యేసు ప్రభు వారు శరీరధారిగా ఎందుకు వచ్చాడు? మరణ భయం చేత మనం దాస్యానికి లోబడ్డాం కదా. సాతాను యొక్క దాస్యానికి మనం లోబడినటువంటి వాళ్ళని విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. అంటే ఆయన రక్తమాంసాలు కలిగినటువంటి శరీరాన్ని బట్టి అది సాధ్యమైందా అని అంటే పుట్టటాన్ని బట్టి సాధ్యం అవ్వలేదు, కానీ ఆయన మరణించి తిరిగి లేవటాన్ని బట్టి సాధ్యమైంది. మనలాగా ఎలాగైతే రక్తమాంసాలు ఉన్నాయో అలాంటి రక్తమాంసాలు కలిగినటువంటి శరీరాన్ని ఆయన కలిగి జన్మించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి ఆయన తిరిగి లేచాడు అనేటువంటి సంగతి అందరికీ తెలుసు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని దేవుని గ్రంథం చెప్తుంది. మృతులలో పునరుద్ధానంలో మొట్టమొదటి పునరుద్ధానుడు ఎవరు అని అంటే, మరణం నుండి తిరిగి లేచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే యేసు ప్రభు. యేసుక్రీస్తు మరణించి, లేకపోతే మరణం నుండి పునరుద్ధానాన్ని పొందాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా నాకు పునరుద్ధానం మీద నమ్మకం లేదు అని అనుకుంటే వాళ్ళకి యేసు ప్రభు తిరిగి లేచిన దాని మీద నమ్మకం లేదు. చాలా వివరంగా చెప్పేస్తాడు, ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను. ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు.
బైబిల్ స్పష్టంగా చెప్తుంది, లేఖనాలు స్పష్టంగా చెప్తున్నాయి. యేసు ప్రభు వారు ఆరోహణై వెళ్ళిపోయే ముందు జరిగినటువంటి ఒక సంఘటన మీకు ఇప్పుడు జ్ఞాపకం చేయబోతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 5, 6 వచనాలు మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5, 6 వచనాలు చూసినప్పుడు అక్కడ సమయం ఏంటి, సందర్భం ఏంటి అని అంటే, యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడ్డాడు అంటే ఆయన శరీరాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. శుక్రవారం నాడు ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆదివారం రోజున ఏం జరిగిందో మనకి 1వ వచనం నుంచి చదివినప్పుడు అర్థమవుద్ది. ఆదివారం నుంచి 1వ వచనం నుంచి వద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు. ఇంతకు ఆ స్త్రీలు ఎవరు? ఆ స్త్రీలు ఎవరంటే 10వ వచనంలో ఉంది. ఆ స్త్రీలు ఎవరో 10వ వచనంలో ఉంది. ఆ పేర్లు చదువుతాను. ఒక ఆవిడ మగ్దలేనే మరియా, 2వ ఆవిడ యోహన్నా, 3 యాకోబు తల్లి అయిన మరియా. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్లతో పాటుగా మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం దగ్గరకు వద్దాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తల్లి అయిన మరియయు సలోమియయు. ఇక్కడ ఎవరు వచ్చారు? ఇంకొక ఆవిడ అదనంగా సలోమియా అనబడినటువంటి స్త్రీ కూడా వచ్చింది. అంటే వీళ్ళు మాత్రమే కాదు కానీ ఇంకా వాళ్ళతో పాటుకి ఇంకెంతమంది ఉన్నారు? 10వ వచనం. ఎన్నో వచనం మనం చదివాం? ఇతర స్త్రీలను 11వ వచనంలో ఉంది. లూకా సువార్త 24వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఏంటంటే ఆ 3 పేర్లు రాశాడు. 3 పేర్లతో పాటుగా ఇతర స్త్రీలను, కొందరు స్త్రీలు ఆదివారం రోజున యేసుక్రీస్తు సమాధి దగ్గరకు వచ్చారు. ఎందుకు సమాధి దగ్గరకు వచ్చారో కూడా మనందరికీ తెలుసు కదా. తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని, సిద్ధపరిచినటువంటి సుగంధ ద్రవ్యాలు అంటే యేసు ప్రభువు చనిపోయి శవంగా ఉన్నాడు. ఆ శవం సమాధిలో ఉంచబడింది. ఆ శవం వాసన రాకుండా ఉండటం కొరకు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చారు. అందరికీ తెలిసిందే కదా. ఏ మనిషి అయినా చనిపోయినప్పుడు ఏం చేస్తారు అని అంటే రకరకాల స్ప్రేలు తీసుకొచ్చి కొడతారు. ఎందుకండి? చనిపోయిన దగ్గర నుంచి ఇక అది కుళ్ళిపోవటం ప్రారంభం అవుతుంది, పురుగులు పడటం అనేటువంటిది ప్రారంభం అవుతుంది, ఆ శవం నుండి వాసన అనేటువంటిది వస్తుంది. కాబట్టి అది వాసన రాకుండా ఉండటం కొరకు మనం కూడా ఏం చేస్తామనంటే స్ప్రేలు కొడుతూ ఉంటాం. సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తూ ఉంటారు, సాంబ్రాణి వేస్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే శవం నుంచి వాసన రాకుండా ఉండటం కొరకు. ఈ స్త్రీలు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యాలని తీసుకొని వచ్చారు. అయితే 2వ వచనం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయం 2వ వచనం. సమాధి ముందర ఉంచబడిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహము వారికి కనపడలేదు. యేసుక్రీస్తు యొక్క దేహం వాళ్ళకి కనిపించలేదు, ఆ స్త్రీలకి కనిపించలేదు. కాబట్టి ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలవబడిరి. ప్రకాశమానమైన వస్త్రాలు ధరించిన వారంటే ఎవరు? దేవదూతలు. 2 దేవదూతలు వాళ్ళకి కనపడి వాళ్ళకి వివరించడం జరిగింది. అలా దేవదూతలు కనపడుతుంటే వీళ్ళు భయపడిపోయారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? అంటే దేవదూతలు స్త్రీలకి చెప్పింది ఏంటి? యేసు ప్రభు ఇక్కడ లేడు, యేసు ప్రభు ఇక్కడ లేడు. వాళ్ళు యేసుక్రీస్తుని ఎరిగారు, యేసుక్రీస్తుతో కూడా ఉన్నారు, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నారు, నమ్మారు. కానీ చనిపోయిన తర్వాత ఏమి నమ్మలేకపోతూ ఉన్నారు అని అంటే ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అన్నటువంటి విషయాన్ని, ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి విషయాన్ని
నమ్మలేకపోతున్నారు. కాబట్టి దేవదూతలు ఏం చెప్పారు అని అంటే, ఇద్దరు దేవదూతలు, మీరెందుకు ఇక్కడ వెతుకుతున్నారు? సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. అంటే సజీవుడయ్యాడు, చనిపోయాడు కదా. చనిపోవటం కన్ఫర్మ్ చేసుకున్నారా లేదా? కన్ఫర్మ్ చేసిన తర్వాతనే ఆయన్ని శవాన్ని కిందకి దింపారు. చనిపోయాడని తెలిసిన తర్వాతనే ఆయన్ని తీసుకెళ్లి సమాధిలో ఉంచారు. చనిపోయినటువంటి ఆయన తిరిగి లేచినట్లుగా లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు పంపినటువంటి అపోస్తలులు, యేసుక్రీస్తు పంపినటువంటి అపోస్తలుల బోధ లేక అపోస్తలులు చేసినటువంటి సువార్త, వాళ్ళు తెలియచేసినటువంటి సువార్త, అపోస్తలులు చేసినటువంటి బోధ ఏంటి? అపోస్తలులు చేసినటువంటి సువార్త ఏంటి అంటే, లోకానికి అపోస్తలులు బోధించినటువంటి బోధ ఏంటి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు ఇప్పుడు మనం చదవలసినటువంటి వారమై ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దీన్ని సువార్త అనొచ్చు మనం. సువార్త అనేటువంటి దాంట్లో కూడా 3 విషయాలు ఇమిడి ఉన్నాయి. సువార్తలో 3 విషయాలు ఇమిడి ఉన్నాయి. ఏంటా ఇమిడి ఉన్నటువంటి విషయాలు అని అంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. తప్పు చేసినటువంటి వ్యక్తి సిలువ వేయబట్టం అనేటువంటిది సహజమే. పాపం చేసినటువంటి వ్యక్తి సిలువ వేయబట్టం అనేటువంటిది సహజమే. ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ సిలువలో ఆయన మరణించాడు. అయితే ఆయన పాపం చేశాడా? బైబిల్లో చాలా లేఖనాలు ఆయనకి పాపము ఎరగడు అనేటువంటి విషయం మనకి స్పష్టం చేస్తుంది. కాబట్టి ఆయన పాపం చేసినటువంటి వాడు కాదు. కానీ ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడు అని అంటే, మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొందాడు. 2, ఆయన సమాధి చేయబడ్డాడు. ఇందులో ఆశ్చర్యం ఏముందండి? చనిపోయినటువంటి ఏ వ్యక్తిని కూడా ఇంట్లో పెట్టుకోరు కదా, సాధారణంగానే సమాధి చేస్తారు కదా. కానీ యేసు ప్రభు సమాధిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, ఆయన బ్రతికుండగానే ముందుగానే చెప్పేశాడు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని తెలియచెప్పాడు. దాన్ని బట్టి వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే, ఇతను ఒక పొగరుబోతు అనుకున్నారు. ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, చనిపోయి తిరిగి లేస్తాను అంటున్నాడు, ఇది అసాధారణం. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, ఇంతవరకు ప్రపంచ చరిత్రలో చనిపోయిన తర్వాత తిరిగి లేచినటువంటి వ్యక్తి అంటూ ఎవరు లేరు. శరీరంతో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగి లేచినటువంటి వాళ్ళు లేరు. కానీ ఈయన తిరిగి లేస్తానంటున్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుందో చూడటం కొరకు ఏం చేశారు అని అంటే, రోమా సైనికుల్ని కాపలా పెట్టారు. ఆయన సమాధి మీద ఒక పెద్ద రాతిని దొర్లించారు. ఆ సమాధికి సైనికుల్ని కాపలా పెట్టారు. తర్వాత 3, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే ఆయన సమాధిలో ఉండలేదు. లేఖనాలు ఏదైతే తెలియచేశాయో ఆ 3వ దినాన ఆయన తిరిగి లేపబడ్డాడు. సువార్త అంటే ఇది. సువార్త అంటే ఏంటంటే, యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తం మృతి పొందాడు,
సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అనేటువంటిది సువార్త. కానీ వాళ్ళ లోకానికి ఏం మారిపోయింది అని అంటే, యేసుక్రీస్తుని నమ్ముకుంటే జబ్బులు తగ్గుతాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే కలిసి వస్తుంది, యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసుక్రీస్తుని నమ్ముకుంటే పంటలు బాగా పండుతాయి. అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనల వైపు ప్రజల్ని మళ్లించినటువంటి బోధలో ఇవాళ క్రైస్తవులుగా ఉన్నారు. అసలు సువార్త ఏంటంటే ఇది. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, అపోస్తలులు ప్రకటించినటువంటి సువార్తని ఒకసారి మనం గమనించుకుంటూ వెళదాము. పేతురు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రకటన చేస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 31, 32 వచనాల్లో పేతురు ఏం తెలియచేశాడు అనేటువంటి దాన్ని కొద్దిగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 31, 32. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని. చూసారా, బైబిల్ అసలు దేవుని గ్రంథం అని మీరు నమ్ముతున్నారా? అక్కడ ఉంది ఒక సమస్య. దీన్ని మనం చదువుతాం, కానీ ఇందులో ఉన్నటువంటి విషయాలు వింటున్నప్పుడు అన్యజనుల్లాగానే దీన్ని దాట వేసుకొని అవతలికి వెళ్ళిపోతాం. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గూర్చి ఎవరు ప్రకటించారట? చదవండి, మళ్ళీ చదవండి. 31. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు ఎవరికి తెలిసింది? ముందుగా ఎలా తెలిసింది? దావీదు గూర్చి మనకున్నటువంటి కోణం ఏంటంటే ఆయన ఇశ్రాయేలీయులకి రాజు అనేటువంటిది మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక ప్రవక్త అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయన ఒక ప్రవక్త. చాలా విషయాలు ముందుగానే దేవుడు ఆయనకి తెలియజేసినటువంటి విషయాలని ఆయన ముందుగా తెలియజేసినటువంటి సంగతులు ఉన్నాయి. అందులో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఆయన ముందుగానే చెప్పాడు. పేతురు గుర్తు చేస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి యూదులందరికీ. పెంతెకొస్తు పండుగ దినం కొరకు అక్కడికి వచ్చినటువంటి 17 ప్రాంతాలకు చెందినటువంటి యూదులందరికీ కూడా ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో యేసుక్రీస్తు పాతాళంలో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాడు. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని దావీదు ముందుగానే ప్రవచన రూపంలో చెప్పాడు అనేటువంటి విషయాన్ని అక్కడున్నటువంటి ఆ బోధ వింటున్నటువంటి యూదులందరికీ కూడా పేతురు తెలియజేసుకుంటూ వచ్చాడు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం దగ్గరికి వెళ్తాము. కీర్తనల గ్రంథము 16వ కీర్తన. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు. ఇది దావీదు కీర్తన. 16వ కీర్తన దావీదు కీర్తన. దావీదు ఈ 10వ వచనంలో మాట్లాడింది ఎవరి గురించి అనంటే క్రీస్తుని గురించి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు. యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ఎరిగినటువంటి దావీదు ముందుగానే తెలియచేశాడు. కాబట్టి సమాధి చేయబడినటువంటి యేసుక్రీస్తు ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. ఆ ప్రసంగాన్ని కంక్లూడ్ చేస్తూ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనంలో ఆయన ప్రసంగానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 14 నుంచి ప్రారంభమైంది ఆయన ప్రసంగం. 14 నుండి ఎన్నో వచనం వరకు కొనసాగింది? 36 వచనాల వరకు ధారాళంగా చెబుతూనే ఉన్నాడు. 36వ వచనంలో చెప్పి ముగించాడు. ఏం చెప్పాడో తెలుసా చివరికి? రైట్, మీరు ఎవరినైతే సిలువేశారో
మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అంటే మీరైతే సిలువ వేశారు, కానీ దేవుడు ఆయన్ని క్రీస్తుగాను ప్రభువుగాను, క్రీస్తుగాను అంటే అభిషక్తుడుగా, ప్రభువుగా అంటే రాజుగా, మిమ్మల్ని ఏలటానికి రాజుగా, మీ మీద అభిషక్తుడిగా దేవుడు ఆయన్నే నియమించాడు. ఒకవేళ ఆయన సమాధిలోనే ఉంటే ఆయన శరీరం కుళ్ళిపోతే అది అసాధ్యం కదా. ఒకవేళ అదే చెప్పాడు అని మీకు అనిపించకపోతే గనక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 15వ వచనం. అంటే సొలొమోను కనబడినటువంటి మంటపంలో, శృంగారం అన్నటువంటి దేవాలయం దగ్గర పుట్టుకుంటూ వాడైనటువంటి మనిషిని స్వస్థపరిచినప్పుడు, అందరూ ఆశ్చర్యపోతున్నప్పుడు వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ చేరుకున్నటువంటి ఆ దేవాలయం దగ్గర వీడికి ఈ పుట్టుకుంటూ వాడు ఎలా బాగుపడ్డాడు అని ఆశ్చర్యపోతున్నటువంటి వాళ్ళందరికీ ఆ విషయాలు చెప్పుకుంటూ వచ్చి 15వ వచనంలో ఏం చెప్పాడు అని అంటే, మీరు జీవాధిపతిని చంపితిరి. యేసుక్రీస్తుని ఏమంటాడు అని అంటే, జీవాధిపతి, ఆయన జీవానికి అధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను లేపెను. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి అక్కడి ఉండిపోలా. చనిపోయిన మాట నిజమే, సమాధి చేయబడినటువంటి మాట నిజమే. ఆ ప్రకారంగానే ఆయన తిరిగి లేచాడు అనేటువంటి విషయం క్రైస్తవుల్లో గుర్తుండవలసినటువంటి సంగతి ఉంది. అది ఎన్నటికీ మనం మర్చిపోకూడదు. ఎంతవరకు మన పాపాల నిమిత్తం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు అన్న దగ్గరే ఆగిపోతున్నాం. క్రీస్తు ప్రభు తిరిగి లేచాడు అన్న సంగతి గుర్తుంటే మన జీవితాలు వేరేలాగుంటాయి. సువార్త, దేవుని గ్రంథంలో జరిగినటువంటి సువార్త బోధంతా కూడా చనిపోయినటువంటి యేసుక్రీస్తు తిరిగి లేచాడు అన్న సంగతి మీదనే ఆధారపడి ఉంది. వీళ్ళు నమ్ముతారో నమ్మరో అని వెంటనే ఏం మాట చెప్పాడు అని అంటే, దీనికి మేము సాక్షులు. ఎవరు వాళ్ళు? అపోస్తలులు సాక్షులు. లూకా సువార్త మీరు 24వ అధ్యాయాన్ని చదివినప్పుడు అపోస్తలులందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. కాబట్టి అపోస్తలులకి తెలుసు, వాళ్ళు చూశారు ఆయన సమాధిలో లేడు, దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు అన్న సంగతిని వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చారు. ఇంకా అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం దగ్గరకు వద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 30వ వచనం దగ్గర ఆలోచన చేద్దాము. మీరు మానున వేలాడదీసి సంహరించిన ఈ యేసును మన పితరుల దేవుడు లేపెను. మ్రాను అనంటే కొయ్య, చెట్టు నుంచి వచ్చినటువంటిది. కొయ్య అనంటే సిలువ. మీరు సిలువకి వేలాడవేసి సంహరించిన ఈ యేసును మన పితరుల దేవుడు లేపెను. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేటువంటిది లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ యూదుల్లో కొంతమంది యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మలేదు. మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు చదవండి. ఈ 4 సువార్తల్లో దేవుని జనాంగం అనబడి చెప్పబడినటువంటి యూదుల్లో 2 తెగలున్నాయి. దేవుని జనాంగము, పాత నిబంధన. పాత నిబంధనలో దేవుని జనాంగం ఎవరు అంటే, నేను సువార్తలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ కాలం నాటికి బబులోని చెర తర్వాత యూదులే మనకు కనపడతారు. యూదుల్లో 2 రకాలు. ఒకటి పరిసయ్యులు, సద్దూకయులు. 2 రకాల తెగల వాళ్ళు కనపడతారు. యేసు ప్రభు వారు వీళ్ళని విమర్శించినట్లుగా అనేక సమయాలు, అనేక సందర్భాల్లో మనం చూస్తాం.
సద్దూకైలకి పరిసయ్యులకి దేవుని ఎడల భయం ఉంది, దేవుని భక్తి ఉంది, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాళ్ళు. ఇరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళే, కానీ ఇరువురి మధ్య వ్యత్యాసం ఉంది. సద్దూకైలకి పరిసయ్యులకి మధ్య వ్యత్యాసం ఉంది. ఏమా వ్యత్యాసం ఉంది? ముందు అపోస్తల కార్యాలు 23వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 23వ అధ్యాయము 6 భాగం 6 కూడా కాదు, 8 లేక 9, 8 చదువుదాం. 6 నుంచి 8 చదువుదామండి. అపోస్తల కార్యాలు, ఒక్క నిమిషం. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. 6 నుంచి 8 వచనాలు చదువుదాం. వారిలో ఒక భాగము సద్దూకయులను, మరి ఒక భాగము పరిశీలనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి. అంటే పరిసయ్యులకి ఏముంది? పరిసయ్యులకి ఏముంది అని అంటే నిరీక్షణ ఉంది. నేను కూడా పరిసయ్యుడినే, మనకున్నటువంటి నిరీక్షణను గూర్చి. ఆ నిరీక్షణ ఏంటో చెప్తున్నాడు. మృతుల పునరుద్ధానమును గూర్చి. మృతుల పునరుద్ధానము. మనకున్నటువంటి నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగ చెప్పినప్పుడు పరిసయ్యులను సద్దూకయులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములాయెను. ఇక అసలు విషయం 8వ వచనంలో ఉంది. సద్దూకయులు పునరుద్ధానము లేదనియు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని. సద్దూకయులు ఏమంటారు? పునరుద్ధానము లేదు అంటారు. పునరుద్ధానం లేదు అంటారు. ఆత్మలు లేవు అంటారు. పునరుద్ధానం లేదంటారు, ఆత్మలు లేవు అంటారు. అంటే యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో ఉన్నటువంటి ఈ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజల్లో కూడా ఎలాంటి డివిజన్ ఉంది అని అంటే, కొంతమంది పునరుద్ధానాన్ని నమ్మారు, కొంతమంది పునరుద్ధానాన్ని నమ్మల. ఈ రోజుకి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజలు రకరకాలుగా విడిపోయారు. అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టుకొని ఎవరి విశ్వాసం వాళ్ళదన్నట్లుగా వేరువేరైపోతూ ఉన్నారు. కానీ ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ పునరుద్ధాన విషయాల్లో మాత్రం నమ్మనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. పునరుద్ధాన విషయాల్లో అందరూ కూడా మృతుల పునరుద్ధానం ఉంది, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు అనేటువంటి సంగతినే అందరూ కూడా అంగీకరిస్తారు. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. పునరుద్ధానం లేదని చెప్పాడు సద్దూకయులు. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దూకయులు ఆయన యొద్దకు వచ్చి, చాలు, సద్దూకయులు పునరుద్ధానం లేదని చెప్తారు. లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనం. లూకాసు వార్త 20వ అధ్యాయము 27వ వచనం. పునరుద్ధానము లేదని చెప్పాడు సద్దూకయులు కొందరు ఆయన యొద్దకు వచ్చి. సేమ్ అవే మాటలు మళ్ళీ మనం చదువుతున్నాం. కాబట్టి కొందరు పునరుద్ధానాన్ని నమ్మారు, కొందరు పునరుద్ధానాన్ని నమ్మనటువంటి వాళ్ళు ఎవరు అని అంటే సద్దూకయులు. పునరుద్ధానం లేదు, దేవదూతలు లేరు, ఆత్మలు కూడా లేవు అనేటువంటిది వాళ్ళకున్నటువంటి నమ్మకమై ఉంది. కానీ యేసుక్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో అలాగనే మృతుల పునరుద్ధానం జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. క్రైస్తవ నిరీక్షణలో ఉన్నటువంటి
అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అని అంటే మృతుల పునరుద్ధానము. అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నది మాత్రమే, ఈ జీవితం మాత్రమే జీవితం కాదు, కానీ ఇంకొక జీవితం ఉంది, తిరిగి లెగవలసినటువంటి వాళ్ళం. అప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళని గురించి ఏమని రాయబడింది అంటే నిద్ర అనేటువంటి మాటలో రాయబడింది. జస్ట్ కాసేపు అలా పడుకొని ఎలాగైతే మనిషి 1 గంట తర్వాత 2 గంటల తర్వాత తిరిగి లేస్తాడో అలాగనే మానవుడు మళ్ళీ తిరిగి లేపబడతాడు. గనుకనే అతను చనిపోయినప్పుడు ఏమని రాయబడిందంటే నిద్ర అనేటువంటి మాట. ఫలానా వారు ప్రభువునందు నిద్రించెను అని మనం లేఖనాలు పెడతాం. అక్కడ మన బంధువులు ఎవరైనా, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఫలానా వారు ప్రభువునందు నిద్రించెను అని అంటే తిరిగి లేస్తాడు. మనకి తెలియదు, అందులో ఉన్నటువంటి భావం ఏంటో మనకి తెలియదు. అందరు అలా పెడుతున్నారు కాబట్టి అలా పెట్టేస్తున్నాం. కానీ దాంట్లో చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. అదే క్రైస్తవ నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణలో ఆల్రెడీ ఒక పాయింట్ మొట్టమొదటి అంశాన్ని మనం నేర్చుకున్నాం, క్రీస్తు రెండవ రాకడ. ఈరోజు రెండవ దాన్ని మనం ప్రారంభించుకున్నాం, రెండవ అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఆ అంశం ఏంటంటే మృతుల పునరుద్ధానం. మృతుల పునరుద్ధానంలో ఫస్ట్ పాయింట్ మనం ఏం తెలుసుకున్నాము అని అంటే పునరుద్ధానంలో మొట్టమొదటి ఫలం ఎవరు అని అంటే యేసుక్రీస్తు. పునరుద్ధానుడై తిరిగి వేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మానవునికి మరణం మీద విజయం దొరికింది. ఆ వివరాలన్నీ ఇంకా చాలా డీటెయిల్డ్ గా ఉన్నాయి. దేవుని చిత్తమైతే మీకు వచ్చే ఆదివారం నాడు ఆ విషయాలు తెలియచేస్తాను. ఫస్ట్ ఏంటి అని అంటే మృతుల్లో నుంచి యేసు ప్రభు తిరిగి లేచాడు. ఒక వ్యక్తి తిరిగి లేవటానికి ఆధారం, సోర్స్ యేసు ప్రభు ద్వారా దొరికింది. ఇప్పటి వరకు చరిత్రలో లేదు, కానీ యేసు ప్రభు దాన్ని రికార్డుని బ్రేక్ చేశాడు. ఆ మరణాన్ని ఆయన బ్రేక్ చేశాడు, మరణం మీద విజయాన్ని సాధించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకి మృతుల్లో నుండి తిరిగి లెగవటానికి ఆధారం దొరికింది. దీనికి సంబంధించినటువంటి విషయాలు వివరంగా ఇంకా రానున్నటువంటి ముందు రోజుల్లో మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సమయం అయింది కాబట్టి ఈ పాయింట్ని ఇంతటితో ముగించుకొని మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్దాం. అందరికీ వందనాలు.